హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి ప్రాంతం భారీ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. స్థానిక ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రంగంలోకి దిగిన అగ్ని ప్రమాద సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. ఫర్నిచర్ తయారీలో వాడే రసాయనాలు, ఫోమ్, కలప ఉండటంతో మంటల కారణంగా దట్టమైన పొగ పై అంతస్తులకు వైపు వ్యాపించాయి. 4 అంతస్తుల భవనంలో ఉన్న 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు చిక్కుకున్నారు. ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. క్రేన్ల సహాయంతో భవనం పై భాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవటం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దీంతో రోబోను రంగంలోకి దించారు అధికారులు. రెస్క్యూ చాలా కష్టంగా ఉందని, దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు సిపి సజ్జనార్. బిల్డింగ్ కు సెట్ బ్యాక్ లేకపోవడంతో సమస్యగా మారిందన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి ప్రాంతం భారీ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. స్థానిక ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రంగంలోకి దిగిన అగ్ని ప్రమాద సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. ఫర్నిచర్ తయారీలో వాడే రసాయనాలు, ఫోమ్, కలప ఉండటంతో మంటల కారణంగా దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించింది. 4 అంతస్తుల భవనంలో ఉన్న 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు చిక్కుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. క్రేన్ల సహాయంతో భవనం పై భాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవటం ఇబ్బందిగా మారటంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దీంతో రోబోను రంగంలోకి దించాయి అధికారులు. రెస్క్యూ చాలా కష్టంగా ఉందని, దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు సిపి సజ్జనార్. బిల్డింగ్ కు సెట్ బ్యాక్ లేకపోవడంతో సమస్యగా మారిందన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? నాంపల్లి అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది దాదాపుగా 4 గంటలుగా శ్రమిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావట్లేదు. పూర్తి స్థాయిలో బిల్డింగ్ మొత్తం కూడా మంటలలో చిక్కిపోయింది. మొత్తం 4 ఫ్లోర్లు కూడా మనకు మంటల్లో చిక్కిపోయిన విజువల్ చూస్తున్నాం. ప్రస్తుతం భారీ క్రేన్ సహాయంతో 4th ఫ్లోర్లోకి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 4th ఫ్లోర్ కాస్త సేఫ్గా ఉన్నట్టుగా సమాచారం. దీంతో ఆ ఫ్లోర్ నుంచి కిందికి రావడానికి ఫైర్ సిబ్బంది ట్రై చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్కు 4 వైపులా కూడా ఫైర్ సిబ్బంది మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే సంబంధించి హైదరాబాద్ కలెక్టరు అలాగే సిపి సజ్జనారు, ఫైర్ డీజీ ముగ్గురు కూడా ఇక్కడ ఉండి మొత్తం ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరొక 2 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పొగ ఎక్కువగా అలుముకోవడంతోనే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైనట్టు కూడా ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. చుట్టూ ఉన్న మొత్తం కూడా గ్లాస్ అంతా కూడా పలగొట్టి వాటర్ను కొడుతున్నారు. పొగను కనుక అదుపులోకి తీసుకొస్తే ఈజీగా ఈ ఆపరేషన్ చేయొచ్చు అనేది పోలీసుల యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకోసమే ఈ బిల్డింగ్కు మొత్తం కూడా ఉన్న గ్లాస్ అంతా కూడా పలగొట్టి ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఆ ఓపెన్ ఏరియా నుంచి ఫైర్ చేసి మొత్తం కూడా వాటర్ అంతా కూడా లోపల కొడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇంకో గంట పాటు పొగను కనుక అదుపులోకి తీసుకొస్తే ఆ తర్వాత లోపల చిక్కుకున్న 5 మందిని రెస్క్యూ చేయొచ్చు అనేది ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. దాదాపుగా 2 చిన్నపిల్లలు, 3 పెద్దవాళ్ళు లోపల ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒకవేళ వారు కనుక ఆరోగ్యకరంగా ఉంటే వారిని వెంటనే హాస్పిటల్కి తరలించేందుకు ఇక్కడ అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. మరోవైపు ఇక్కడ సంబంధించి మెయిన్ ఏరియా కావడం, రష్ ఏరియా కావడంతో కూడా మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పక్కనే నాంపల్లిలో నుమాయిష్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సిపి సజ్జనార్ కోసేపటి క్రితమే హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు ఎవరైనా నుమాయిష్
రావాలనుకునే వారు వాయిదా వేసుకోండి, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్న దీనివల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఇటు సైడ్ రావద్దంటే కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంబంధించి దరిదాపుల్లో ఉన్న మొత్తం ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చారు. మొత్తం కూడా ఫైర్ చేసి సంబంధించి చూస్తున్నాం. మనకు పొగ దాపుగా ఇంతవరకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఈ పొగ ఉంది. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించి ఉంది. దీన్ని వీలైన తొందరగా కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ గ్లాస్ అంతా కూడా పలగొడుతున్న విజువల్ కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసేది ఫ్రంట్ సైడ్ గ్లాసు. ఇప్పటి వరకు బ్యాక్ లెఫ్ట్ రైట్ సంబంధించి అన్ని గ్లాసులు పలగొట్టారు. ప్రస్తుతం ఫ్రంట్కు సంబంధించిన గ్లాసులు పలగొడుతున్నారు. ఓపెన్ కనుక మొత్తం కూడా చేయగలిగితే ఈజీగా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి పొగనంతా కూడా క్లియర్ చేస్తుంది. అప్పుడు ఎక్కడ అసలు మంట ఉంది, దాన్ని ఎక్కడ వాటర్ ఫ్లడ్ చేయాలనే దానిపైన ఫోకస్ పెట్టచ్చు అనేది ఫైర్ సిబ్బంది యొక్క ఆలోచన. దాని మీద ప్రస్తుతం ఫోకస్ చేశారు. చీకటి పడుతుండటంతో కొంత ఈ యొక్క సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త సమయం వెళ్తూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోపే ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం కలెక్టరు అలాగే సిపి మిగతా ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ బిల్డింగ్కు సంబంధించి ఏదైతుందో ఫైర్ సేఫ్టీ లేకపోవడం, సెట్ బ్యాంక్ లేకపోవడం అనేది కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం కూడా చుట్టూ ఉన్న గోడలను కూడా పలగొట్టారు. మనం చూస్తున్నాం ఈ రోడ్డు అంతా కూడా మొత్తం కూడా ఫైర్ ఇంజన్లతో నిండిపోయింది. దాదాపుగా నియర్ బై ఉన్న మొత్తం ఫైర్లను కూడా ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంతవరకు ఇన్ని గంటల సేపు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రధాన కారణం ఈ 4 ఫ్లోర్లలో కూడా మొత్తం ఫర్నిచర్ ఉంది, క్లాత్ అలాగే స్పాంజ్తో కూడిన మెటీరియల్. కాబట్టి ఒకసారి మంట అంటుకుంటే పూర్తి స్థాయిలో కూడా అది కాలిపోతుంది. అందుకే దట్టమైన పొగ వస్తుంది. స్పాంజీ ఐటమ్స్ ఎక్కువ ఉండడమే ఈ యొక్క రెస్క్యూ ఎక్కువగా కావడానికి, మంటలు ఎక్కువ రావడానికి కారణంగా ఫైర్ సిబ్బంది భావిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సాధ్యమైనంత వరకు కూడా వాటర్ అంతా కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా 2 నుంచి 3 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి వాటర్ ప్రాబ్లం ఎక్కడ కూడా రాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా వాటర్ ట్యాంకర్లను కూడా నియర్ బై పెట్టుకున్నారు. ఫైర్ స్టేషన్లో ఫైర్ ఇంజన్లలో వాటర్ అయిపోగానే వెంటనే ఫిల్ చేసుకునే విధంగా కూడా ఈ యొక్క తగు వెళ్తే కొంత ఆపరేషన్ పూర్తిగా చేసి ఇక్కడ పోర్ట్ కొంత పంటలు తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మిగతా థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చి అక్కడ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి అక్కడ క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన సామాగ్రిని అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ దానికి సంబంధించిన మెటీరియల్ని అయితే ప్రస్తుతం తీసుకుంటున్నారు. గ్యాసు టీఎఫ్కి సంబంధించి, ఎందుకంటే లోపల పొగ ఉంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం గ్యాస్కి సంబంధించిన మాస్కులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాదాపుగా 100 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనేందుకు వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికైతే ఆపరేషన్ వేగవంతం చేస్తున్నారు. అయితే లోపల ఉన్న 5 మంది ఎలా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉండి రోధిస్తున్నారు. తొందరగా తమ వారిని బయటికి తీసుకురమ్మన్నట్టు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా వాళ్ళకు నచ్చి చెప్తున్నారు, బుజ్జగిస్తున్నారు. తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం, కానీ పొగ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సాధ్యమైనంత మేరకు తొందరగా తీసుకొస్తాం, అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచాం, సాధ్యమైనంత వరకు వారిని సజీవంగా తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా పోలీసుల కుటుంబ సభ్యులకు నచ్చి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక 2 నుంచి 3 గంటల పాటు అయితే ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. చీకటి పడుతుండడంతో కొంత ఆలస్యం అవుతుందని పోలీసులు భావించినప్పటికీ నియర్ బై మొత్తం కూడా ఎక్కువ మందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి వేగంగా ఆపరేషన్ పూర్తి చేస్తామనే నమ్మకాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం నియర్ బై ఉన్న మొత్తం కూడా కరెంట్ అంతా కూడా కట్ చేశారు. ఎందుకంటే ఫైర్ అనేది ఈ ఫైర్ ఇంజిన్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి లోపలికి ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడం కోసం మొత్తం నియర్ బై ఉన్న పవర్ అంతా కూడా కట్ చేయడం జరిగింది. ఓకే రాకేష్, రెస్క్యూ ఆపరేషన్లో రోబోను కూడా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా అధికారులు ఏం చెప్తున్నారు? ప్రమాదానికి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన అయితే ప్రాథమికంగా ఇంకా సమాచారం అయితే లేదంటే అధికారులు చెప్తున్నారు. సెల్లార్లో మొదట ప్రమాదం జరిగింది. అక్కడి నుంచే బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ఫర్నిచరు షాప్ కాబట్టి వేగంగా మంటలు వ్యాపించడానికి అవకాశం ఏర్పడింది. రెండవది గ్లాస్ మొత్తం కూడా చుట్టూరా కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి మంటలు వ్యాపించడానికి అదొక కారణంగా చెప్పారు. పూర్తి స్థాయిలో
సంబంధించి మంటలు అదుపు చేయడానికి ఇంకా సమయం పడుతుంది. అయితే ఏం జరిగింది, మంటలు రావడానికి గల కారణం ఏంటి, ఇది సిబ్బంది యొక్క తప్పిదమా లేకుంటే షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏమైనా జరిగిందా, ఇంకేమైనా తప్పిదమా జరిగిందా అనేది పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ అయిన తర్వాత దృష్టి పెడతాం. ప్రస్తుతం ఆ లోపల చిక్కుకున్న 5 మందిని రక్షించడమే తమ యొక్క ప్రధాన బాధ్యతగా చెప్తా ఉన్నారు. దాన్ని ఫస్ట్ పూర్తి చేసిన తర్వాత మిగతా దాని మీద ఫోకస్ చేస్తాం. ఫస్ట్ అయితే 5గురిని బయటకు తీసుకొచ్చేందుకే మేము ఫోకస్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మిగతాకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇతర వాటిపైన తర్వాత ఫోకస్ చేస్తామనేది పోలీసుల మాట. రాకేష్, అంటే మొత్తం 5గురు చిక్కుకున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఏమైనా ఏ ఫ్లోర్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇప్పటివరకు బయటకు వచ్చిందా? ఎస్, మొత్తం కూడా 5గురు కూడా సెల్లార్లో ఉన్నట్టుగా సమాచారం. 2 చిన్నారులు, అందులో ఒకరు 7 సంవత్సరాల వయసు వాళ్ళు అయితే మరొకరు 11 సంవత్సరాల వయసు. వాళ్ళు వాచ్మెన్కి సంబంధించిన పిల్లలుగా ఇక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. వాళ్ళ నాన్న ఇక్కడ బయట పనిచేస్తూ ఉంటారు. ఆ పిల్లలు మాత్రం ఇందులో రైట్ రాకేష్, థ్యాంక్ యూ. అంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి, రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి.